తమ్మి సినిమా అంటే 2:30 గంటలే ఉండాలి. అంతకు మించితే బోర్ కొడుతుందనే పాతకాలపు రూల్స్ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పనిచేయడం లేదు. అయితే కంటెంట్‌లో దమ్ముంటే 3 గంటలైనా, 4 గంటలైనా ప్రేక్షకులు కదలకుండా చూస్తారని రీసెంట్ హిట్లు అయితే నిరూపిస్తున్నాయి. ఇక రన్ టైమ్ ముఖ్యం కాదు, కంటెంట్‌లో దమ్ముండాలి. ఏమంటారు గ్యాంగ్? గిన్నెలు మస్తు వేడెక్కే తమ్మి. ఒకప్పుడు సినిమా లెంత్ ఎక్కువైతే కత్తెర వేయమని గోల చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కంటెంట్‌లో మ్యాటర్ ఉంటే రన్ టైమ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే. అవి మన హీరోలు, దర్శకులు ప్రూవ్ చేస్తున్నారు. ఇక ముసుగులు తీసి అసలు మ్యాటర్ మాట్లాడుకుంటే మాత్రం మోమాటాలు అస్సలు వెళ్ళేవి ఇక్కడ. ఇక లెంత్ ఎక్కువ, కలెక్షన్స్ ఇంకా ఎక్కువ. తమ్మి ఈ లిస్ట్ చూడు, ఒక సినిమా ఒక బాక్సాఫీస్ సునామీ అని చెప్పుకోవచ్చు. రంగస్థలం 2 గంటల 54 నిమిషాలు, పుష్ప 2 గంటల 59 నిమిషాలు, అర్జున్ రెడ్డి 3 గంటల 2 నిమిషాలు, పుష్ప 2 3 గంటల 21 నిమిషాలు, యానిమల్ 3 గంటల 21 నిమిషాలు, దురంధర్ 1 3 గంటల 34 నిమిషాలు, దురంధర్ 2 3 గంటల 49 నిమిషాలు. దాదాపు 4 గంటల సినిమాను కూడా జనాలు ఎగబడి చూస్తున్నారంటే అర్థం చేసుకోండి, అక్కడ మ్యాటర్ ఉంది. బిగ్ టీవీ సాక్షిగా చెబుతున్నా, ఇది కొత్త తరం సక్సెస్ ఫార్ములా అని చెప్పుకోవచ్చు. బోర్ కొట్టదు, బ్రెయిన్కి ఎక్కుతుంది. సినిమా 2 గంటలున్నా బోర్ కొట్టేసే కొన్ని సినిమాలు ఉంటాయి, కానీ ఈ సినిమాలు 3 గంటల పైనే ఉన్న ఆడియన్స్ని సీట్ నుంచి కదలనివ్వడం లేదనేది చెప్తుంది. క్యారెక్టర్ డెప్త్ ఉండాలన్నా, ఎమోషన్ పండాలన్నా లెంత్ అవసరమని మేకర్స్ నమ్ముతున్నారు. ముసుగులు లేవు, రన్ టైమ్ ఇష్యూ అనేది ఇప్పుడు చరిత్ర. ఇక నుంచి లెంతీ సినిమాలు కూడా సక్సెస్ఫుల్ ఫార్ములాగా మారిపోతున్నాయి. తమ్మి సినిమా చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే అది మనల్ని ఎంతలా ఆకట్టుకున్నది అనేది పాయింట్. ఏమంటారు గ్యాంగ్? 3 గంటల సినిమాల్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా, లేక బోర్ ఫీల్ అవుతున్నారా? కింద కామెంట్ కొట్టవే. బిగ్ టీవీ పేజ్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకు. ఇక గిన్నెలు పగిలిపోవాల్సిందే.